పండుగ వాతావరణంలో ఈరోజు మావంజిపాడు గ్రామంలో రెండవ ఓవర్ హెడ్ ట్యాంకు శంకుస్థాపన కార్యక్రమం ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు సోదర సమానులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా బీజేపీ తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ ఎత్తుగొడ తాతాజీ గారికి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి దాసరి హైమావతి గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా మావంజిపాడు గ్రామం తరపున స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఏదైతే మావంజిపాడు గ్రామం తెలుగుదేశం పార్టీకి అరాధిగా కొంచెకోటగా వస్తుంది, అంటే పార్టీల గురించి మాట్లాడకూడదు, కానీ మొన్న అయితే జనసేన పార్టీకి ఈ గ్రామంలో సుమారు 700 ఓట్ల వరకు కూడా ఈ గ్రామంలో పడడం జరిగింది. 1000 ఓట్లు పోలైతే 700 వరకు కూడా ఈ గ్రామంలో రావడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ గ్రామానికి మొట్టమొదటిసారిగా 40 లక్షల రూపాయలు ఏకమొత్తంగా గ్రాంట్ ఇస్తే, ఆ గ్రాంట్ ఈ మావంజిపాడులో తెలుగుదేశం పార్టీకి అనాథంగా మొన్న జనసేన పార్టీకి కూడా కాపు కాసినటువంటి ఎస్సీ కాలనీకి మొదటి ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ హరిజన కాలనీకి సంబంధించిన అన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామం తెలుగుదేశం ఈ జనసేన కూటమి వచ్చిన తర్వాత 254 మంది పెన్షన్దారులకు సుమారు 2 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఈ గ్రామం నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ సంబంధించి 27,85,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం చెందించి 44,07,000 ఇవ్వడం జరిగింది. ఇవి కాక ఎన్నో కార్యక్రమాలు ఈ గ్రామంలో జరిగాయి. మన యాసకాలం నీటి ఎదురు వస్తే ఈ గ్రామంలో శివారు ప్రాంతాలకు కానీ ముఖ్యమైన ప్రాంతాలకు నీరు వెళ్ళకపోతే మేము ఎమ్మెల్యే గారు దృష్టిలో పెడితే, ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీకి వెళ్ళండి, మీకు ఎన్ని ట్యాంకర్లు కదా అన్ని ట్యాంకర్లు పట్టుకెళ్ళమని చెప్తే మేము పంచాయతీ ద్వారా ట్యాంకర్ ఏర్పాటు చేసుకుని సుమారు 10 రోజుల పాటు గ్రామంలో 4 మూలలకు కూడా ట్యాంకర్లు తిప్పి వాటర్ ఇబ్బంది లేకుండా చేసాం. అదేవిధంగా ఇవాళ ఈ రెండో ఓవర్ హెడ్ ట్యాంకర్ కడతం వల్ల మొత్తం గ్రామీణ మా మావంజిపాడు గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సరఫరా ఏర్పడుతుందని భావిస్తున్నాం. అదేవిధంగా గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ గ్రామంలో అదే సచివాలయం కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, ప్రాథమిక హెల్త్ సెంటర్ కానీ ఇటువంటి బిల్డింగ్లు కూడా మధ్యలోకి పోయి ఎమ్మెల్యే గారికి ఇప్పుడు మేము చూసిన తర్వాత వాటికి కూడా పూర్తి చేస్తే మా ప్రజలందరికీ వినియోగులు వస్తుందని. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. మరి ఈరోజు జలజీవన్ మిషన్ ద్వారా మరి శంకుస్థాపన చేసే కార్యక్రమం మరి తాడేపల్లి శాసనసభ్యులు గవర్నమెంట్ విప్ అయిన సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజానీకంతో పెంటపాడులో ఒక జలజీవన్ మిషన్ కార్యక్రమం 1,17,20,000, అలాగే యానాలపల్లిలో ఒక 64 లక్షలతో జలజీవన్ మిషన్ ఈ మావంజిపాడులో 64 లక్షలతో మావంజిపాడులో ఇక్కడ ఒక జలజీవన్ మిషన్ ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు, అలా ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, పంచాయతీ ప్రెసిడెంట్లు గారు, మరి వివిధ 3 పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి పేరు పేరున నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఈరోజు జలజీవన్ మిషన్ మన నియోజకవర్గంలో అవుతుందంటే దానికి మూల పురుషుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే జలజీవన్ మిషను 1924లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి వాడుకోమని వేలాది కోట్లు కేటాయించితే 25,000 కోట్ల రూపాయల వర్కుల్ని పక్కన పెట్టి ఏం వాడకుండా దాన్ని వదిలేయడం జరిగింది. మరి ఎందుకంటే అప్పట్లో దీనికి 60% సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆ స్టేట్ గవర్నమెంట్ వాటా ఇవ్వడం మానేయడం వల్ల ఆ వర్క్లన్నీ ఆపేసి ఎవరికి దాన్ని వాడుకోకుండా దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ ఒక వరంలాగా ప్రతి రాష్ట్రంలోనూ మరి మంచినీళ్ళ మీద ఎంతోమంది ప్రజలు వాడుకుంటే, మరి మోడీ గారు ఒక మంచి ఆలోచనతో జలజీవన్ మిషన్ పథకం పెట్టి ఎవరికి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కుళాయి అన్న విధానంలో ఈ జలజీవన్ మిషన్ పెట్టి 1,000 కోట్ల డబ్బులు ఆశించకుండా ఎంత అడిగినా అంత ఇచ్చే విధంగా పెడితే, మరి 1924లో ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో ఏ రకమైన కార్యక్రమం చేయకపోతే అది మరి మురిగిపోయి ఆ డబ్బులు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఎన్డీఏ కూటమిలో అధికారంలో రావడం, మరి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చుని స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఈ జలజీవన్ మిషన్కి ఇంకో 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత కూడా తెచ్చి ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంగా ఈ జలజీవన్ ప్రతి పంచాయతీలో ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఏ రకమైన నిధులు లేనప్పుడు ఈ నిధులైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మళ్ళీ జలజీవన్ మిషన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 2 ఏళ్ళకి పొడిగించడం జరిగింది. ఇది మిగతా రాష్ట్రాల్లో జలజీవన్ మిషన్ క్లోజ్ చేశారు, అయిపోయింది దాని స్కీము. మరి అయినా సరే ఇక్కడ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం అంటే మనం అందరం కూడా మరి భారత ప్రధాని మోడీ గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న జలజీవన్ మిషన్ మినిస్టర్కి కానీ. మావంజిపాడు గ్రామంలో సెకండ్ సమ్మర్సెస్ ట్యాంక్ని ఇవాళ
ఓహెచ్ఆర్ ట్యాంక్ని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మిత్రులు తాతాజీ గారికి, ఈ గ్రామ పెద్దలు, తెలుగు రైతు అధ్యక్ష విభాగం, రాష్ట్ర రైతు విభాగం రామప్రసాద్ చౌదరి గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, ఇంకా పెద్దబాబు గారికి, ఎంపీపీ గారికి, నెక్కలపూడి శ్రీరాములు గారికి, భాస్కరరావు గారికి, ఇంకా తోటరాజా గారికి, పల్లూరు వెంకటేశ్వర గారికి, వైస్ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అందరు కూడా ఉదయపూర్ణ గ్రామస్తులందరూ కూడా ఉదయపూర్ణ నమస్కారం. ఈ గ్రామంలో ముఖ్యంగా ఇది డెల్టాలో ఉంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు పంపవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే అన్ని కాలుష్యం అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని చేపల చెరువులు, రైలు చెరువులు తవ్వడం, నీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న వేసవకాలంలో కూడా రామప్రసాద్ చౌదరి గారు, మన వైస్ సర్పంచ్ గారు అందరూ చెప్పిన మీదట తాడేపల్లి పురపాలక సంఘం నుంచి ఇవ్వడం జరిగింది. ఇది అలా కాకుండా ఇక్కడే మనం ఈ వేసవకాలంలో కూడా ఎద్దరు లేకుండా నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 64 కోట్ల రూపాయలతో, 64 లక్షల రూపాయలతో మనం ఇక్కడ ఇది పెట్టడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఒక నెల 15 రోజుల్లో వర్క్ వెంటనే స్టార్ట్ చేయమని చెప్పి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం దీన్ని పూర్తి చేసుకుంటే నెక్స్ట్ వేసవకాలం వచ్చే లోపల ఇది అయిపోతే ఇక్కడ మంచినీళ్ళకి ఎద్దరు లేకుండా ఉంటుంది. కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి కేపెంటపాడు మొత్తం పైపులన్నీ లీక్ అయిపోయి కాలుష్యం అయిపోతుంటే ఆ గ్రామానికి 1,27,00,000, ఇక్కడ ఒక 64 లక్షలు, దాదాపుగా ఇవాళ 2 కోట్ల రూపాయలతో ఇక్కడ పనులు శాంక్షన్ చేయడం, పని మొదలెట్టడం కూడా జరుగుతుంది. గ్రామస్తులంతా క్వాలిటీ చెక్ చేసుకుని బాగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ కూడా మీకు మంచి మెటీరియల్ వేసి బాగా చేసుకునే విధం మీదే బాధ్యత, మీరు చూసుకోండి. ఎస్టిమేట్ వాల్యూ అక్కడ పెడతారో, ఎస్టిమేట్ పని అవుతుందో లేదో కూడా చూసుకుని మరి అంతా కూడా బాగా చేయవలసింది కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం సక్సెస్ చేసి ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులందరికీ మరొకసారి ఉదయపూర్వ నమస్కారం. ఇంకా ఏదైనా మీకు పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఇవాళ గడిచిన 5 సంవత్సరాలు దోపిడీకి గురైన రాష్ట్రం, మరి చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు ఈ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం నడుస్తుంది. మరి అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఇది మరి అన్నీ ఒకసారి అవ్వాలని మనం ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 1,04,00,000 ఒక్క గ్రామానికి పెట్టాం. అదేవిధంగా అన్ని గ్రామాలకి మనం సామాన్యంగా చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి విప్పర్ గ్రామానికి రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా కేపెంటపాడికి దాదాపుగా 2 కోట్లు కేపెంటపాడు పెట్టాం. ఇంకా పెంటపాడు గ్రామం పెద్ద గ్రామం, దానికి కూడా డబ్బులు పెట్టవలసి ఉంది. వచ్చిన గ్రాండ్ని తామాషా పద్ధతిలో ఎక్కడ అవసరాన్ని బట్టి మనం చేసుకుంటూ వస్తున్నాం. మీరు కంగారు పడకుండా కొంత సమయం ఉండి ఖచ్చితంగా మీ గ్రామంలో అన్ని పనులు చేసే మనం ఇంటికి వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రతి గ్రామాన్ని బంగారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మరి మనందరికీ సహకరించినటువంటి ఎంపీ వర్మ గారికి మనం ఒకసారి కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే ఈ ఊరు శ్మశానానికి దాదాపుగా 10 లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేస్తారని ప్రామిస్ చేయడం జరిగింది. ఇంకా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే ఆయన ద్వారా కూడా ఆర్థిక సహాయం తీసుకుని మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. అదే జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ గారు, ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మనం పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా దాదాపుగా 2,80,00,000 ఇచ్చారు. ఇప్పుడు వరకు మరి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు తెచ్చింది ఘనత ఏం లేదు. ఇప్పుడు అంతా మనం వచ్చిన తర్వాతే, కూటమి వచ్చిన తర్వాత పని చేస్తున్నాం. మీరు గర్వంగా చెప్పొచ్చు. ఇవాళ 6 ప్యాక్లో భాగంగా 5 హామీలు మనం నెరవేర్చాం. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి ఒక హామీ నెరవేర్తే 5 సంవత్సరాలు పట్టింది. మీరు ఫంక్షన్ మీరు చూశారు కదా, 5 సంవత్సరాలు ఇచ్చాడు. మనం ఒక చంద్రబాబు నాయుడు రాగానే 4,000 రూపాయలు ఇచ్చాం, మళ్ళీ 3,000 పెండింగ్ డబ్బులు కూడా ఇచ్చాం. ఇంకా వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. అన్నదాత సుఖీభావ ఇచ్చాం. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. ఫ్రీ బస్సు ఇచ్చాం. గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇంకా ప్రభుత్వంలో మించి స్తోమతకు మించి, ఆర్థిక స్తోమతను మించి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు. ఇవాళ చూసుకుంటే పోలవరం ప్రాజెక్టులు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు, అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు ఏదో ముసుగేసుకుని మరి రోడ్లు ఎక్కడ తిరుగుతున్నాడు, మాజీ ఎమ్మెల్యే తిరుగుతున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారంట. ఇక్కడ ఎవడ పోయి ఇవన్నీ మీ తాత ఏమైనా చేయించాడని అడుగుతున్నాను. ఇప్పుడు జరిగిన పనులన్నీ నేను చేయించినాయే. కనీసం నువ్వు రోడ్డు మీద తట్ట మట్టి కూడా పోయలేదు. నీకు మాట్లాడే అర్హత లేని పక్కన కూర్చోబెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నావు. నువ్వు ఏం సమాధానం చెప్తావు? చేయలేదంటే నన్ను విమర్శిస్తున్నారు. నా దగ్గర నేను వచ్చిన కానీ ఈ రోజు వరకు ఎన్ని కోట్లు పని చేయించాను, ఏ గ్రామాలు అభివృద్ధి చేశాను చూపిస్తాను రా, డిబేట్కి రా. అంతేగాని నేను లేకుండా చూసి మాట్లాడతాం, సిగ్గు లేకుండా మాట్లాడతాం. ఇక పార్టీ పేరు చెప్పుకుంటా సిగ్గుపడి పార్టీ మీద మళ్ళీ నువ్వు సిగ్గు లేకుండా ప్రజల్లో తిరుగుతావు. నీ ఓట్లు ఎలా చేస్తారో ఒకసారి ఆలోచించాయి. అంతేగాని నోటుకు వచ్చినట్టు అలా మాట్లాడొద్దని కూడా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరూ సహకరించండి, కూటమిని సహకరించండి. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఆశీస్సులు ఇచ్చి మన దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా బాగు చేసి బాధ్యత మీ చేతిలో తెలుసుకోవాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.